మెదక్ పట్టణం 26వ వార్డు శాంతినగర్ మరియు 27వ వార్డు గోల్కొండ కాలనీ దళిత వార్డుల్లో ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా తమ కరెంట్ సర్వీస్ నెంబర్లు మీటర్లు అన్యాయంగా తొలగించడం జరిగిందని నిన్న నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు మెదక్ ఏఈ గారితో గానీ దేవి గారితో గానీ ఎన్నిసార్లు చెప్పినా వారు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, డిస్కనెక్ట్ చేసిన కరెంట్ ని మళ్ళీ ఇవ్వకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయమని, తొలగించిన కరెంట్ ను యథావిధిగా ఇవ్వాలని, లేని యెడల దళిత సంఘాలందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల గోల్కొండ వీధి నివాసులు పాల్గొన్నారు. మరి రేపు బిల్లు ఇది ప్రతి నెల ప్రతి సంవత్సరం ఈ విధంగా అవుతుంది. దీనికి ఒకటే పరిష్కారం, లెటర్ ఉమ్మడిగా లెటర్ పెడతాం. గవర్నమెంట్ నుంచి రిప్లై వచ్చేదాకా ఇంకా కలెక్షన్ ఉంటుంది. ఒకవేళ నేను చెప్పండి, గవర్నమెంట్ నుంచి రిప్లై అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా వచ్చిందనుకో అప్పుడు మీరు కట్ చేయాలి. ఏంటి చెప్పింది సార్, వీళ్ళంతా 50% అడుగుతారు సార్. వీళ్ళు అంతా స్లమ్ ఏరియాలో జీవసిస్తారు, అన్ని దుర్భర జీవితాలు అనుభవిస్తారు సార్ అని లెటర్ రాయండి. అఫీషియల్గా లెటర్ పంపాలి. అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి. నేను చెప్పండి, లేకపోతే ఇవన్నీ మళ్ళీ పురోగతం ఏమంటే వచ్చేదాకా 1000 రూపాయలు కట్టిన 1000 రూపాయలు ఎంత ఉంది? ఒకరిది 12,000 ఉంది, ఇంకోటి 11,000 18,000 ఉంది. 11,500 అదే ఇంకోటి మేము పెళ్లి చేసుకోక ముందట అప్పటి అప్పు ఇప్పుడు మీరు మాకు మా పిల్లలే మా పెళ్లి మా పిల్లలు నెల పిల్లిస్తారు నేను పొద్దున అమ్మటి మీరు అప్లికేషన్ ఇవ్వండి, తగ్గిన అప్లికేషన్ ఇవ్వండి, పైకి పంపిస్తా. మేము అప్లికేషన్ ఇస్తాము. ఈ వంటల మీద మాకు సెటిల్ చేయండి. శాస్త్ర పరిష్కారం అయితే మీరు మార్గం చూపించాలి. ఒకటే మాట మేము అనేది ఎట్లా ఒక్కసారి మీరు పైసలు కట్టమని తప్పు. ఎట్లా అంటే మాకు టైం ఇవ్వాలి, ఫలానా డేట్కు మీరు పైసలు కట్టాలి అని మాకు టైం ఇస్తాము. దాని మీద మేము ఏమైనా అప్పో సప్పో చేసుకొని కట్టుకుంటాము. వచ్చి రాత్రిలో రాత్రి వచ్చి మీరు కట్ చేస్తే తెలంగాణ పామనాడ మేము చచ్చిపోవాలి. జీరో బిల్ కొట్టి జీరో బిల్ వస్తుంది. అడుగు సర్వీస్ ఎవరితో బకాయి తక్కువ అంటున్నారో సపరేట్ అప్లికేషన్ ఇవ్వండి. ఇందులో అప్లికేషన్ ఇస్తే దాన్ని స్టడీ చేస్తారు మొత్తం. ఆ సర్వీస్ బకాయి ఉందా, తప్పు పడింది ఏమన్నా ఏమంటే ఎక్కువ చెప్పండి. ఒకసారి ఎవరు అన్నారు 5 పడి ఒకసారి తప్పు 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 ఇంతకుముందు 2000 పడ్డది, 2000 పడ్డది, 3000 పడ్డది. ఎస్సీ కాలనీలకు గృహాలకు ఏదైతే గతంలో బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి దారుణంగా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం అధికారుల ప్రమేయంతోనే తప్పిదం కారణంగానే ఇలా ఎస్సీ గృహాలకు పేరుకుపోయిన బకాయిలు కారణంగా అకారణంగా అధికారులు వచ్చి దౌర్జన్యంగా వచ్చి కలెక్షన్లు కట్ చేయడం, గుంజుకపోవడం, అంధకారంలో నివసించే పరిస్థితి ఇలా నెలకొన్నది. ఇలా గోల్కొండ కాలనీలో ఇలా ఎస్సీ కాలనీలో కేవలం 2 కాలనీల మీద పగబట్టి వివక్ష కారణంగా అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి గృహాల ఉన్నటువంటి కట్ చేసి లాక్కోవడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేవలం 2 కాలనీలే పసిగట్టుకొని 2 కాలనీల మీద పగబట్టడం కానీ అనేది చాలా విచారకరం అనేది మేము భావిస్తున్నాం. మెదక్ పట్టణంలో సంపన్న కులాలు అంతస్తులో ఉన్నటువంటి అక్రమ కలెక్షన్లు కానీ డబుల్ కలెక్షన్లు కానీ మీద మొగ్గు చూపకుండా అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లు కానీ తర్వాత ఫంక్షన్లు కానీ ఫ్యాక్టరీల వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అక్రమ కలెక్షన్లు కానీ ఉన్నటువంటి వారిని వదిలేసి కేవలం అమాయకుల మీద గృహాల మీద ఎగబడి
వారికి ఉన్నటువంటి కలెక్షన్ కట్ చేయడం అనేది చాలా చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి మేము ఒక 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 ప్రకటనలో హెచ్చరిస్తున్నాం. తక్షణమే వారి గృహాల నుంచి కట్ చేసినటువంటి వైర్లను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఫీసర్ల గత తప్పిదం కారణంగానే ఇలా బకాయిగా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఆ బకాయి ఏ విధంగా పేరుకుపోయిందంటే అకారణంగా పేరుకుపోయింది. దేనికి? ఆఫీసర్లు ప్రతి ఇంటికి రావాల్సిన బకాయిలో వసూళ్ల విషయంలో సకాలంలో ప్రతి నెల కడుతున్నామంటే ఆ బకాయిలో జమ చేయకుండా మళ్ళీ అదే మితి కారణంగా వసూలు చేయడం వల్ల అదే బకాయి మళ్ళీ పేరుకుపోయి వల్ల మళ్ళీ చూసినట్లయితే అదే బకాయి చూపిస్తున్న పరిస్థితి వచ్చింది. ఆ బకాయి పేరుకుపోయిన బకాయి చూపించడం వల్ల కారణంగానే మళ్ళీ ఆ గృహానికి మీ బకాయి ఉందని చెప్పి దౌర్జన్యంగా వచ్చి కట్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫీసర్ ఏది ఫిజబ్ కాలేజ్ ఆఫీసర్. దానివల్లనే ఇంటిమిషన్ లేకుండా ఇళ్ళలో ఎవరు లేని పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి ఇంటిమిషన్ లేక ముందస్తు ఇంటిమిషన్ లేకుండా ఎవరు లేని కారణంగానే వచ్చి అకారణంగా కట్ చేయడం జరిగింది. అది చాలా విచారకరం అని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాం. తక్షణమే కట్ చేసిన కలెక్షన్లను పునరుద్ధరించాలి, యథావిధిగా కలెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీటర్లు లేని ఇండ్లకు కూడా ఉచితంగా మీటర్లు ఇవ్వాలి. ఎస్సీ సబ్సిడీ కింద ఎస్సీ కోట కింద ఉన్నటువంటి గృహాలకు తక్షణమే ఉచితంగా మీటర్లు ఇవ్వాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఏ అధికారులు కూడా పాటించకుండా అన్ని నిబంధనలు ఏవైతే నిబంధనలు ఉన్నాయో కేవలం ఎస్సీ గృహాల మీద పాటించడం అనేది కూడా చాలా అన్యాయం అని చెప్పి భావిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పేరుకపోయిన ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి నిధులను ఈ ఎస్సీ గృహాలకు ఎందుకు వర్తించేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఉచితంగా మీటర్లు ఇవ్వాల్సిన నిబంధనలను ఉచితంగా మీటర్లు ఇవ్వకపోవడం అనేది కూడా విచారకరం. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి 125-225 రూపాయల మీటర్లు ఇవ్వాల్సింది వీళ్ళకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. ఎస్ఎస్సీ సబ్సిడీ కింద ఉన్నటువంటి బకాయిలు వీళ్ళకి ప్రతి ఇంటికి వర్తించలేదని చెప్పేసి ఆ నిధులు ఎక్కడ ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్కు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి అర్థమవుతున్నది. తక్షణమే ఇక్కడ మొండి బకాయిల మీద ఎస్ఎస్టీ సబ్సిడీ నిధులు వర్తింపజేసి ఉన్న బకాయిలంతా మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాఫీ చేసి ఎక్కడైతే ఏ గృహాలైతే కట్ చేసిన కలెక్షన్లను ఆ గృహాలకు మళ్ళీ పునరుద్ధరించి యథావిధిగా కలెక్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులు ఉన్నటువంటి గృహాలను పెద్ద ఎత్తున ఈ డివిజన్ కార్యాలయం ముట్టడించే పరిస్థితికి రాకముందే ముందస్తుగా చర్యలు తీసుకొని యథావిధిగా కలెక్షన్ ఇచ్చి ఉన్నటువంటి పేరుకపోయిన బకాయిలను సబ్సిడీ కింద మాఫీ చేసి ఉచితంగా ప్రతి ఇంటికి మీటర్ ఇచ్చి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.